ఎకరాల విస్తీర్ణంలో కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించుకున్నారీ పిచ్చివాళ్లు. ప్రతి జీవి పుట్టుకకు మూలం ఈ భూమి మాత్రమేనని మనకు తెలుసు. ఈ హద్దును దాటాలనుకుని నరుడు సాధించేది శూన్యమనియో, వారి ప్రయాసమంతయు గాలిని పట్టుకున్నట్టుగా ఉందని ముందుగానే రాయుచున్నారు. అయితే దాని వైఫల్యాన్ని మాత్రం ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకురావటానికి ఎందుకో వెనకాడుతున్నాయని చెప్పక తప్పదు. భూగోళంపై ఉన్న జీవరాశి మరో చోట అనగా ఏ అంగారక గ్రహం మీదనో, ఏ చంద్రుని మీదనో నివసింపదలసి వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉండాలనేది మేం శోధిస్తున్నాం. నేటి ప్రపంచ శాస్త్రజ్ఞుల అంచనాలను తలక్రిందులు చేసి చరిత్రలో మరోసారి జయకేతనాన్ని ఎగురవేసిన వేదాంత జ్ఞాన గ్రంథ రాజమే మన బైబిల్. విఫలమైన బయోస్పియర్ 2. మా ప్రియ పాఠకులకు కానుకగా మరో అద్భుతమైన సంచలనాత్మక దివ్య జ్ఞాన సందేశాన్ని సమర్పించుకుంటున్నాము. ప్రపంచ పటములో కనిపించని అతి సామాన్యమైన బెత్లెహేమును పల్లెలో జన్మించిన యేసు నేడు యావత్తు ప్రపంచానికి రక్షకుడైనాడు. అలాగే పత్రికా ప్రపంచంలో కనబడిన అతి సామాన్యమైన మా మీ భూతల క్రిందులు పత్రిక విశ్వఖ్యాతి పొందాలని ఆశిద్దాం, కలిసి ప్రార్థిద్దాం. ప్రపంచ శాస్త్రవేత్తలను, నాస్తిక హేతువాదులను, పండిత పామరులను, ప్రపంచ చరిత్రకారులను, బైబిల్ ముసుగులోని భక్తులను, రాజకీయ నాయకులను సవాలు చేసి ఈ పత్రిక విజయోత్సవముతో వీరవిహారము చేయుచున్నదని మరి ఒకసారి మీకు జ్ఞాపకము చేయుచున్నాము. ఇప్పుడు మీరు చదవబోయే విషయము అసాధారణమైనదనియు గుండెలలో గుబులు పుట్టించుననియు తెలుసుకొనగలరు. నేటి ప్రపంచ శాస్త్రజ్ఞుల అంచనాలను తలక్రిందులు చేసి చరిత్రలో మరోసారి జయకేతనాన్ని ఎగురవేసిన వేదాంత జ్ఞాన గ్రంథ రాజమే మన బైబిల్. 1992 జనవరి, ఫిబ్రవరి 14వ సంచిక అయిన భూతల క్రిందులు మాసపత్రికలో శాస్త్రమా నీకున్న బ్యాక్ ఏమిటి అను అంశములు ఈ క్రింది విధముగా చెప్పుట జరిగినది. ప్రతి జీవి పుట్టుకకు మూలం ఈ భూమి మాత్రమేనని మనకు తెలుసు. ఎందుకనగా భూమిని మినహాయిస్తే మిగిలిన గ్రహాలలో గాని, అంతరిక్షంలోని మరి పదార్థంలో గాని ప్రాణి ఆవిర్భావం అసంభవం అని దేవుని మాటను బట్టి ఈ అమాయక శాస్త్రానికి మరో సవాలు విసురుచున్నాను. ఉన్న గ్రహంలోని సాటి జాతి మానవ కోటిని ఊచకోత కోసే మనుష్యులు మరో గ్రహంలో జీవులను పుట్టించడం, అన్వేషించడం హాస్యాస్పదమే అవుతుంది. ఎందుకనగా ఈ విశ్వంలో మనకున్న నేల తప్ప మరే చోటున జీవి ఆవిర్భావం అసంభవమేనని అప్పుడప్పుడు శాస్త్రం అనడం మనకు తెలుసు. ఇప్పుడున్న భూగోళాన్ని ఎలా కాపాడుకోవడం అన్నది ఒక్కటే కాదు మా లక్ష్యం. భూగోళంపై ఉన్న జీవరాశి మరో చోట అనగా ఏ అంగారక గ్రహం మీదనో, ఏ చంద్రుని మీదనో నివసింపదలసి వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉండాలనేది మేం శోధిస్తున్నాం. కొందరికి కోడి పిల్లలను పెంచడం సరదా, మరికొందరకు నక్షత్రాలను చూడడం సరదా. మాకు మాత్రం గ్రహాంతర సీమల్లో మానవ నివాస యోగ్యమైన రీతిలో నవనాగరికతకు పునాదులు వేయటం ఇష్టం అని 1991 సెప్టెంబర్ 26 గురువారం ఉదయం 4 స్త్రీలు, 4 పురుషులు నల్ల రంగు యూనిఫారంలతో బయోస్పియర్ 2 అను మరో భూగోళాన్ని
తమ కొరకు నిర్మించుకొని దానిలోనికి వెళ్ళిపోయారు. దీనిని అమెరికాలోని అరిజోనా ఎడారి మధ్యలో శాంటా కాటలినా పర్వత ప్రాంతాల దిగువన టక్షన్ నగరానికి 35 మైళ్ళ దూరంలో 2500 ఎకరాల విస్తీర్ణంలో కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించుకొన్నారీ పిచ్చివాళ్లు. ఇంత ఖర్చు పెడుతూ రూపొందించిన బయోస్పియర్ వలన సాధించేదేమైనా ఉందా? ప్రపంచాన్ని సృష్టించాలని ఉవ్విళ్ళూరుతున్నారు ఈ అమాయక ప్రాణులు. ఇట్టి అభాగ్యులకు బైబిల్ చేసే బోధ ఏమిటో మీకు తెలుసా? యావత్ భూమి మీద మాత్రమే కాపురముండుటకు దేవుడు ఒకడి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి ఆ భూమికి పొలిమేరలు ఉంచి దానిని మాత్రమే ప్రాణుల నివాస స్థలముగా నిర్ణయించారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26-27. ఈ హద్దును దాటాలనుకుని నరుడు సాధించేది శూన్యమనియు వారి ప్రయాసమంతయు గాలిని పట్టుకున్నట్టుగా ఉందని ముందుగానే వ్రాయుచున్నాను. గుర్తుంచుకోండి. బయోస్పియర్ 2 అను ఒక దానిని సృష్టించి 1991 సెప్టెంబర్ 26 గురువారం ఉదయం 8 మంది వ్యక్తులు దానిలో ప్రవేశించారని యావత్తు ప్రపంచంలోని టీవీలు, వార్తాపత్రికలు, రేడియోలు సంచలన వార్తలుగా సగర్వంగా ప్రచురించాయని జగమెరిగిన సత్యం. అయితే దాని వైఫల్యాన్ని మాత్రం ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకురావటానికి ఎందుకో వెనకాడుతున్నాయని చెప్పక తప్పదు. ఏది ఏమైనా మా పాఠకులైన మీకు మాత్రం ఈ విషయం ప్రత్యక్ష సాక్ష్యాలతో మీ ముందుంచదలిచాను. ప్రతి అంశాన్ని వివేచనా దృష్టితో గ్రహించవలెను. బయోస్పియరియన్స్ వారు తయారు చేసిన మరో ప్రపంచంలోనికి వెళ్ళిన కొన్ని నెలల తరువాతే వారు నవ్వుల పాలవుదురని భూతల క్రిందులు పత్రికలో పై విషయం ముందే ప్రచురించుట జరిగినదని పాఠకులు అతి ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన అత్యవసర విషయం. ఇక చదవండి. మనిషి సృష్టించిన మరో భూగోళం బయోస్పియర్ 2 1991 సెప్టెంబర్ 26 గురువారం ఉదయం. వాళ్ళు 8 మంది, 4 స్త్రీలు, 4 పురుషులు. అందరూ నల్లరంగు యూనిఫారాలతో ఉన్నారు. వస్త్రధారణ శైలి మాత్రం ఆధునికముగా అంతరిక్షంలోనికి సాగి వెళ్లే వ్యోమగాములు ధరించే పద్ధతిలో ఉంది. ఈ భూమి మీద తమ స్వాతంత్ర్యాన్ని స్వచ్ఛందంగా ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్న రీతిలో నవ్వుతూ దూరాన నిలబడ్డవారికి వీడ్కోలు చెబుతున్న తీరులో చేతులూపుతూ కదిలారు. వాళ్ల ఎదురుగా ముందు మరో ప్రపంచం. అమెరికాలోని అరిజోనా ఎడారి మధ్యలో శాంటా కాటలినా పర్వతాల ప్రాంతాల దిగువన టక్షన్ నగరానికి 35 మైళ్ళ దూరంలో 2500 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న మరో ప్రపంచం అది. అక్కడ ఎత్తు పల్లాలుంటాయి, ఎడారులుంటాయి, సముద్రాలుంటాయి. సమస్త చరాచర జీవరాశి అంతా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భూగోళాన్ని పోలిన విధంగానే అక్కడ అన్నీ ఉంటాయి. ఆ కొత్త ప్రపంచం వేరు. బయోస్పియర్ 2 ఆ ప్రపంచంలో 2 ఏళ్ల పాటు జీవించటానికి ముందుకొచ్చి స్వచ్ఛందంగా అందులో బందీలయ్యారు. ఈ 8 మంది బయోస్పియరియన్స్ భూగోళం మీద మరో భూగోళం బయోస్పియర్ 2 పై జరుగుతున్న ఈ ప్రయోగం అపూర్వమైంది. శాస్త్రజ్ఞుల అందరి దృష్టిని ఆకట్టుకుంది. మాయాజాలం కాదు. ఆకారంలో, చరిత్రలో సుప్రసిద్ధమైన మాయా గుడులకు మాదిరి కనిపిస్తుంది. ఈ బయోస్పియర్ 2 పొడుగ్గా తళతళ మెరిసే తెల్లటి రంగు ఉక్కు ముక్కలపైన గాజు అద్దాలతో నిర్మితమైంది. బయోస్పియర్ 2 వంపులు తిరిగిన గోడలతో పైన చదరపు కప్పుతో మరో ప్రపంచం సృష్టి సాగింది. ఆ గోడల లోపల 539 అడుగుల పొడవుతో 85 అడుగుల ఎత్తుతో మొత్తం 7 రకాల పర్యావరణాల నిర్మాణం జరిగింది. అమెజాన్ నదీ తీరాల్లోని దట్టమైన అడవి, అందులో ఒక సజీవ జలపాతం, రవ్వంత మేర సహారాను గుర్తు తెచ్చే ఎడారి, మెడగాస్కర్, మెక్సికోలలో ఉండే చీమలు దూరని చిట్టడివి,
కొంత అడుగు వేస్తే అలాగే కుంగిపోయే బురద నేలలు, మరికొంత పేరుకు మాత్రమే కాదు, ఇవన్నీ భూగోళం మీద ఉన్నట్లే అన్ని రకాల జీవులు సజీవంగా అక్కడ సహజీవనం చేస్తుంటాయి. పందులు, కోళ్ళు, మేకలు, పలు రకాల సూక్ష్మజీవులు, పండ్ల తోటలు, కూరగాయల తోటలు, అందులో నివసించే బయోస్పియారియన్స్ కోసం ప్రత్యేకంగా గదులు, పని చేసుకోవటానికి ఆఫీసులు అన్నీ ఉంటాయి. సూక్ష్మంగా చెప్పాలంటే అక్కడ మినీ భూగోళం సృష్టి జరిగింది. ఆలోచనకు రూపకల్పన. 7 ఏళ్ల క్రిందట తలెత్తిన చిన్న సందేహానికి ఇది రూపకల్పన అంటారు. మార్గరెట్ అగస్టిన్ ఆర్కిటెక్ట్ కాగా తగిన సాంకేతిక సహాయాలు అందిస్తూ ఈ ప్రయోగంలో ముందు ఉంటున్నవారు పర్యావరణ శాస్త్రజ్ఞులు మార్క్ నెల్సన్, జాన్ అలెన్. వీరంతా లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకో టెక్నిక్స్తో కలిసి పనిచేస్తున్నప్పుడు కాలుష్యం లేని ప్రపంచం ఎలా ఉంటుంది, కృత్రిమంగా ఓ ప్రపంచాన్ని సృష్టిస్తే అక్కడ జీవులు నివసిస్తాయా, అలా నిర్మించే ప్రపంచం ఎంత పెద్దదై ఉండాలి అనే సందేహాలు వారిని చుట్టుముట్టాయి. వెంటనే వారి ఆలోచనకు ఆకారాలు దిద్దారు. కొన్ని రఫ్ డిజైన్లు వేశాక అలాంటి ప్రపంచ సృష్టి కోసం ఆర్థిక వనరులు అందించే వ్యక్తి కోసం వెతికారు. అందుకు టక్షన్ నూనె వనరుల అధినేత ఎడ్వర్డ్ బాస్ను సంప్రదించారు. ఆయన ఆ ప్రాజెక్టును ఓకే చేయడంతో పాటు డబ్బును గుప్పించడంతో మరో ప్రపంచం బయోస్పియర్ 2 నిర్మాణం ఆరంభమైంది. భవిష్యత్తుకు శాంపిల్ టెస్ట్. ఇప్పుడున్న భూగోళాన్ని ఎలా కాపాడుకోవటం అన్నది ఒక్కటే కాదు మా లక్ష్యం. భూగోళంపై ఉన్న జీవరాశి మరో చోట ఏ అంగారక గ్రహం మీదో, ఏ చంద్రుని మీదో నివసింపవలనని అనుకుంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉండాలనేది మేము శోధిస్తున్నాము. కొందరికి కోడి పిల్లల్ని పెంచటం సరదా, మరికొందరికి నక్షత్రాలను చూడడం సరదా. మాకు గ్రహాంతర సీమల్లో నివాసయోగ్యమైన రీతిలో నవనాగరికతకు పునాదులు వేయటం ఇష్టం అంటారు జాన్ అలెన్. నవనాగరికతకు సృష్టి అనే పదం బాగుండవచ్చు, కానీ దాన్ని ఆకారంలోకి తేవటమంటే మాటలు కాదు, నిజమే. ఆలోచనని ఆచరణలోనికి తేవటం కష్టం, కానీ ఎడ్వర్డ్ బాస్ మా వెనుకనున్నారు. ఆలోచన గనక అందమైనదైతే దాన్ని ఆచరణలోనికి తేవటం 95% సాధ్యమని నమ్మే మనిషి ఆయన. అందుకే ఇప్పటికే $25 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఫలితాల కోసం వేచి చూస్తున్నారు అంటారు అలెన్. ఇదంతా పెట్టుబడైనని వాళ్ళు ఒప్పుకుంటారు. సమీప భవిష్యత్తులోని మానవాళి గ్రహాంతర వాసానికి సిద్ధమవుతుందని వాళ్ళ నమ్మకం. ఆ రోజు కొత్త గ్రహం మీద మనిషికి నివాసయోగ్యమైన పరిస్థితులు ఎలా ఉండాలో ఇప్పుడు తాము పరీక్షించి చూస్తున్నామంటారు వాళ్ళు. గగనాంతర సీమల్లో గ్రహాంతర వాసానికి ఇది శాంపిల్ టెస్ట్. అమ్మటానికి అంతా రెడీగా ఉంచాలనేది వారి ఉద్దేశం. ఇప్పటి పెట్టుబడితో రేపు డబ్బు చేసుకోవాలనేది వారి ప్రయత్నం. ఫలపుష్పాలు వేలకు వేలు. బయోస్పియర్ 2లో మొత్తం 3800 జాతుల ఫల పుష్ప వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులతో పాటు 8 మంది మనుష్యులు నివసిస్తున్నారు. వీరిని బయోస్పియరియన్స్ అంటున్నారు. లోపలే 2 ఏళ్ల పాటు ఉండిపోతారు. ఆ కాలంలో వారికి బయట ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాలేవీ ఉండవు. వార్తలు, విశేషాలను కంప్యూటర్ల ద్వారా, ఫాక్స్ ద్వారా తెలుసుకోగలుగుతారు. తమ బంధువుల గురించి క్షేమ సమాచారాలు తెలుసుకోగలుగుతారు. రేడియో, టెలిఫోన్ల ద్వారా బయట వారితో మాట్లాడవచ్చు. అంతే, అంతకు మించి వారికి ఇంకేం సంబంధాలు ఉండవు. కాబోయే బయోస్పియర్ 2 లోపల ఉండటానికి ఉత్సాహం చూపించిన వారు 14 మంది. లోపల 8 మంది ఉండే వీలుంది కాబట్టి మిగిలిన వాళ్ళు బయటే ఉండిపోయి 2500 సెన్సార్లు, కంప్యూటర్ల ద్వారా బయోస్పియర్ 2 లోపలి ఉష్ణోగ్రత, గాలిలో తేమ, కృత్రిమమైన ఇతర వాతావరణ సృష్టికి తగిన నియంత్రణ చేస్తుంటారు.
లోపలివన్నీ సరిగ్గా పనిచేసేందుకు 3.7 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కూడా సిద్ధం చేశారు. దీని నిర్వహణ బయటవారి పని. 2 ఏళ్ల పాటు లోపల ఉండిపోయే వారికి ప్రయోగంలో పాల్గొంటున్నందుకు జీతభత్యాలు ఉంటాయి. వాటిని వాళ్ళు అందజేసిన బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు. 2 ఏళ్ల పాటు లోపలి ఖర్చులన్నీ నిర్వాహకులవే. కాబట్టి ప్రయోగంలో ఉండే బయోస్పియరియన్స్ యొక్క ఆ 2 ఏళ్ల జీతం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. మరి వీరికి బయోస్పియర్ లోపల జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళ దైనందిన జీవితం ఉదయమే ఆరంభమవుతుంది. నిద్ర లేవగానే 4 గంటల పాటు లోపలున్న ఎకోసిస్టమ్స్ను సరిచూసుకోవడం, లోపలి పొలాలు దున్ని పంటలు పండించుకోవటం, అపార్ట్మెంట్స్ శుభ్రం చేసుకోవటం, నీళ్ల కోసం స్ప్రింక్లర్లు, పంపులు, కండెన్సర్ల వంటి వాటికి అవసరమైన నిర్వహణ, మరమ్మతులు చేసుకోవడంతో జరిగిపోతుంది. మధ్యాహ్న భోజనం తరువాత 4 గంటల పాటు మళ్ళీ పని. అక్కడి ప్రయోగశాలల్లో బయోమ్స్ అంటారు వీటిని. భూసారాన్ని పరీక్షించటం, గాలిలో రసాయనాల మార్పుల్ని విశ్లేషించటం, లోపల జంతువులు, పక్షులు, వృక్షాలు, మొక్కల బాగోగులు చూడటం తప్పనిసరి. ఇలా మొత్తం 8 గంటల పని తర్వాత వారికి డ్యూటీ ఉండదు. ఆ తర్వాత మిగిలిన టైం ఎవరిష్టం వచ్చినట్లు వారు గడుపుకోవచ్చు. అందరికీ లోపల వేర్వేరు అపార్ట్మెంట్స్ ఉంటాయి. సిట్టింగ్ రూమ్, బెడ్రూములతో పాటు ఆ అపార్ట్మెంట్స్లో అటకలు ఉంటాయి. ప్రతి యూనిట్ అపార్ట్మెంట్స్లోని టెలివిజన్, VCR సెట్ ఉంటుంది. లోపలి బయోస్పిరియన్స్కు ఏమైనా అనారోగ్యం చేసిన వెంటనే వైద్య చికిత్స కావాల్సి వస్తే లోపల ఆ సదుపాయాలుంటాయి. ఒక ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, ECG, ఒక ఎక్స్రే మిషన్, ఆఖరికి ఒక ఆపరేషన్ టేబుల్ సైతం లోపల ఏర్పాటు చేశారు. 8 మందిలో ఒకరు వైద్య శాస్త్రంలో నిపుణులు గనుక మిగిలిన వారికి చిన్న చితక రుగ్మతల గురించి భయం లేదు. మరీ సీరియస్ అయి లోపలి సదుపాయాలు సరిపోకపోతే ఎయిర్ సీల్ తీసి రోగిని బయటికి పంపుతారు.